మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాణహిత గోదావరి నదులు ఉగ్రరూపం దాల్చి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలంలోని దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రముఖ పవిత్ర పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలోని సరస్వతి పుష్కర ఘాట్ వద్ద 12 మీటర్ల ఎత్తున ప్రవహిస్తోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. దీంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. సరస్వతి పుష్కర ఘాట్ వద్ద గోదావరి నది ఉధృతిని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే, అటవీశాఖ అధికారి నవీన్ రెడ్డి, సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్లు పరిశీలించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా తీరంలో చిరు వ్యాపారులను ఖాళీ చేయించారు. స్నానం చేసే భక్తులు లోతులోకి దిగకుండా సిబ్బంది కట్టుదిట్టమైన భద్రత ఉండేలా పోలీసులు నిఘా ఏర్పాట్లు చేశారు. హలో విలేజ్ సార్ ఇంద్రావతి వస్తుంది సార్. అక్కడ ఇంద్రావతి వచ్చి ఈ వాటర్ నాకు ఓని సార్ కంప్లీట్ ఇటు నెట్ ఇటు వాటర్ వచ్చేసి